వెలుగు పేపర్లో కనబడుతున్నది. దంచి కొట్టిన వాన, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణలో కుండపోత, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, ప్రాజెక్టులకు వరద పోటు. ఎల్లంపల్లికి 74,643 క్యూసెక్కులు, జూరాలకు 32,500 క్యూసెక్కుల వరద. ఇది గోదావరి, అది కృష్ణ. ఇటు ఎల్లంపల్లి అటు జూరాల నుంచి ఎత్తిపోతలు షురు అయినాయి. నేడు కూడా అతి భారీ వర్షాలు ఉంటాయంటున్న ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ. సో నిన్న మొన్నటి వరకు అన్ని ప్రాజెక్టులు, అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. ఇటు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులు కానీ, అటు గోదావరి కానీ. మన రాష్ట్రమే కాదు, పై రాష్ట్రం, ఇటు కర్ణాటక, ఇటు రాష్ట్రాల్లో పడుతున్న వానలతో జూరాల నుంచి ఇటు శ్రీశైలానికి వరద వస్తున్నది. అటు గోదావరి వరదతో ఎల్లంపల్లిలో నీళ్ళు వస్తున్నాయి. సో దాంతో గేట్లు ఓపెన్ చేశారు. నిన్న సిరిసిల్ల జిల్లా మల్లారంలో మత్తడి దుంకుతున్న మూలవాగు, మంచిర్యాలలో కాజువే పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న రాళ్లవాగు. హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున అంటే వర్షం పడ్డది కానీ మరీ అంత కాదు, జల్లులాగా కంటిన్యూగా పడుతున్నది, పోతున్నది. సో ట్రాఫిక్ మాత్రం చాలా పెద్ద ఎత్తున జామ్ అవుతున్నది ఎక్కడికక్కడ. నిన్న ఇనార్బిట్ మాల్ దగ్గర ట్రాఫిక్ జామ్ సంబంధించిన ఫొటోస్ ఒక్కసారి చూడొచ్చు. రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఒక మోస్తరుగా మొదలైన చినుకులు బుధవారం నాటికి అతి భారీ వర్షాలుగా మారినాయి. ఈ సీజన్లో 2 నెలలు వట్టిపోయిన వాగులు ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా వర్షాలు రాష్ట్రం అంతటిని పలకరించినాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. సీజన్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ మంగళవారం అర్ధరాత్రి నమోదైందట ఈ సీజన్లో. దీంతో రాష్ట్రంలో మీడియం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. నిన్న మొన్నటి దాకా డెడ్ స్టోరేజ్లో ఉన్న కడెం ప్రాజెక్ట్ ఇప్పుడు భారీ వరదతో నిండు కుండలా మారుతున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు అదే కదా, ఎల్లంపల్లిలో వస్తే మిగతా ఎల్లంపల్లి టు మిడ్మానేరు మిగతా ప్రాంతాలకు పొలాలకు నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఇటు కృష్ణా బేసిన్లో కూడా ప్రాజెక్టులకు వరద వస్తున్నది. తాజా వర్షాలతో ఇన్నాళ్ళు లోటులో ఉన్న వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకుంటున్నది. గురువారం కూడా రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు జిల్లాల్లో వానలు దంచికొట్టినాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత మొదలైంది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడగా కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. చూడండి, పెద్దవాగు ఉప్పొంగడంతో కాటారం, మేడారం రోడ్డుపైకి చేరిన వరద నీరు. ఆసిఫాబాద్ జిల్లాలో వట్టివాగు ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు దుంకుతున్న వరద. అదే సమయంలో కొంత దక్షిణ తెలంగాణలో మాత్రం మోస్తరు వర్షాలే ఉన్నాయి. ఇటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో, ఖమ్మం, ఈ సౌత్ తెలంగాణలో పెద్దగా వర్షాలు అయితే లేవు. మోస్తరు వర్షాలే కురిసినాయట. అత్యధికంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా సర్వాయిపేటలో 19.6 సెంటీమీటర్ల వాన పడ్డది. జగిత్యాల జిల్లా అంటే దాదాపు 20 సెంటీమీటర్ల వాన పడ్డది. జగిత్యాల జిల్లా సారంగాపూర్లో 19.6, సిరికొండలో 18.2, గుల్లకోటలో 17.6, వెల్గటూరులో 16.6, అల్లీపూర్లో 16, నేరెళ్లలో 14.8, నిర్మల్ జిల్లా లింగాపూర్లో 14.6, పెద్దపల్లి జిల్లా ములకలపల్లిలో 13.6, ములుగు జిల్లా వాజేడులో 13.1, మంచిర్యాల జిల్లా హాజీపూర్లో 12.7, నిజామాబాద్ జిల్లా మదనపల్లిలో 11.7 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడ్డది. అంటే మస్తు వాన పడ్డది. 20 సెంటీమీటర్ల వాన అంటే అది కుండపోత. బుధవారం మొత్తం కూడా వర్షాల జోరు కొనసాగింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 15.2 సెంటీమీటర్ల వాన పడ్డది. అదే జిల్లా వాజీడులో 14, ధర్మవరంలో 13.8, కన్నాయగూడెంలో 13, వెంకటాపురంలో 12, మేడారంలో 10, జయశంకర్, భూపాలపల్లి జిల్లా ముత్తారం, మహదేవపూర్లో 10.3, సర్వాయిపేటలో 10.2, పెద్దపల్లి జిల్లా కూనారంలో 10, మంచిర్యాల జిల్లా జైపూర్లో 9.8, కరీంనగర్ జిల్లా గుండిలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ప్రాజెక్టులకు వరద వస్తున్నది. ముఖ్యంగా మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న గోదావరి బేసిన్లో వరద పోటెత్తుతున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ క్యాచ్మెంట్లో కురుస్తున్న వర్షాలకు 74,643 క్యూసెక్కుల వరద వస్తున్నది. కడెంకు దాదాపు 21,000 క్యూసెక్కులు, శ్రీరామ్ సాగర్కు 3,500 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. ఇటు కృష్ణాలో కూడా వరద ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. జూరాలకు నారాయణపూర్ నుంచి దాదాపు 32,500 క్యూసెక్కుల వరద వస్తున్నది.
నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ల నుంచి 3000 క్యూసెక్ల దాకా ఎత్తిపోస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,913 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. సో పవర్ జనరేషన్ అవుతుంటే మళ్ళీ వాటర్ రిలీజ్ చేయాలి కదా. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి దాదాపుగా 18,000 క్యూసెక్ల వరద వస్తున్నది. ఆల్మట్టికి 68,525 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే గేట్ల ద్వారా దిగువకి 23,400, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 40,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్కు దాదాపు 62,171 క్యూసెక్ల వరద వస్తున్నది. గేట్ల ద్వారా 70,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. భద్రాచలం, మన్యంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా నీరొస్తున్నది. 17 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి 79,017 క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. ఇక నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నదట. ఎగువ నుంచి 21,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 700 అడుగులైతే ప్రస్తుతం దాదాపు 685 అడుగులు ఉన్నది. అంటే ఆల్మోస్ట్ నిండిపోయింది. దీంతో కడెం ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలోకి ఎవరూ రావద్దని, పశువులను వదలొద్దని సూచించారు. ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయి. గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులోకి కూడా వరద వస్తున్నది. భూపాలపల్లి జిల్లాలోని కేటీకే 2, 3 ఓసీల్లోకి ఓపెన్ కాస్టుల్లోకి వరద వచ్చిందట. దీంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. ఏరియాలో 6,000 టన్నుల ఉత్పత్తి నిలిచిపోయినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ఓపెన్ కాస్ట్లోకి చేరిన వరద నీటిని మోటార్లతో బయటకు పంపిస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతున్నది. ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటెత్తడంతో మేడిగడ్డ వద్ద 67,200 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే అదే స్థాయిలో నీటిని కిందకు వదులుతున్నారు. ఎగువన భారీ వర్షాలు పడుతున్నందున గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. మహదేవపూర్ మండలంలో చుండ్రుపల్లి వాగు ఉప్పొంగి లో లెవెల్ వంతెన మునిగిపోయిందట. మహాముత్తారం మండలంలోని పెద్దవాగు, కోనంపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో యామన్పల్లి, మహాముత్తారం మధ్య కాటారం, మేడారం ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో పెగడపల్లి, బోర్లగూడెం, కుకునూరు, రేగులగూడెం, సింగారం గ్రామాలకు రాకపోకలు ఆగిపోయినాయి. ఆసిఫాబాద్ జిల్లా వట్టివాగు ప్రాజెక్టులోకి వరద చేరుతుండడంతో 3 గేట్లు ఓపెన్ చేసి నీళ్లు వదులుతున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. తిర్యాని మండలానికి రాకపోకలు ఆగిపోయినాయి. గుండివాగు ఉప్పొంగడంతో రాకపోకలు ఆగిపోయినాయి. కెరమెరి మండలం, లక్మాపూర్, అనార్పల్లి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తిర్యాని మండలంలోని మంగి, గుండాల, శివగూడ, పంగిడి, మాదార, గోవెన ఇట్లాంటి గ్రామాల బ్రిడ్జిల నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో దాదాపు 30కి పైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించినాయట. పలు గ్రామాల్లో పత్తి చేన్లలోకి వర్షపు నీరు చేరి పంటలు మునిగిపోయినాయట. చూడండి, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టున్నది. మొన్నదాకా వానలేవరు అంటే ఇప్పుడు వేసిన పంట మునిగిపోయే కాడికి వచ్చిందట. భారీ వర్షాలతో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నల్గొండ, పెద్దపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల్లో కూడా వర్షం పడ్డది. కానీ ఇటు సౌత్లో అయితే పెద్దగా వానలు లేవు. కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ, లింగంపేట, పెద్దవాగు, గాంధారి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి కొద్దిపాటి వరద వస్తున్నది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి 5,000 క్యూసెక్ల వరద వస్తున్నది. మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా వానబడ్డది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 75,328 క్యూసెక్ల వరద రావడంతో ఒక్క రోజులోనే ప్రాజెక్టు కెపాసిటీ 8 నుంచి 12 టీఎంసీలకు చేరుకున్నది. మొత్తం అది దాని కెపాసిటీ ఎంత? 20 టీఎంసీలు. ఆల్మోస్ట్ 12 టీఎంసీ వాటర్ వచ్చిందట. ఈ సీజన్లో మొదటిసారి మంచిర్యాలలోని రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. మందమర్రి, కోటపల్లి మండలాల్లో 2 పాత ఇళ్లు కూలిపోవడంతో 4గురికి గాయాలైనాయి. బెల్లంపల్లి మండలం కన్నాల ఎర్ర చెరువుకు గండిపడడంతో వరద ప్రవాహం సమీపంలోని పొలాలను ముంచెత్తింది. ప్రాణహితకు భారీగా వరద రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వర్షం పడ్డది. 2 రోజులుగా కురుస్తున్న వానలతో లోయర్ మానేరు డ్యాంకి స్వల్పంగా ఇన్ఫ్లో వస్తున్నది. మోయతుమ్మెద వాగు ద్వారా 1,387 క్యూసెక్ల వరద ప్రాజెక్టులోకి వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు అయితే ప్రస్తుతం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయట. వరద పెరిగే అవకాశం ఉంది. శ్రీరాంపూర్, సింగరేణి ఓపెన్ కాస్ట్ గని పని స్థలాల్లోకి చేరిన వర్షపు నీరు, అది మొత్తం ఉత్పత్తి అంతా ఆగిపోయింది. దాదాపుగా 6,000 టన్నుల బొగ్గు వెలికితీత స్టాప్ అయిందట. ఇట్లా వర్షాలు బాగా పడుతున్నాయి. ఇది అంతా కూడా నార్త్ తెలంగాణలో బాగా పడుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇక కాళేశ్వరం, మేడిగడ్డ ఎందుకు ఓపెన్ చేస్తలేమనే చర్చ కథం అయిపోయింది. అది ఇప్పుడు ఎందుకంటే అది
పీక్ స్టేజ్లో భయంకరమైన కరువు ఉన్నప్పుడు ఆ ప్రాణహిత నుంచి పోయే నీళ్ళు ఎత్తిపోయొచ్చు కదా అనేది మొన్నటిదాకా చర్చ ఉండే. ఇక ఇప్పుడు ఎల్లంపల్లికే నీళ్ళు, ఇప్పుడు ఆ మేడిగడ్డ నుంచి ఎత్తిపోసేది కూడా మళ్ళీ ఎల్లంపల్లిలో పోయాల్సిందే. మేడిగడ్డ టు అన్నారం, అన్నారం టు సుందిల, సుందిల టు ఎల్లంపల్లి. ఇప్పుడు ఆ పై నుంచి ఇటు నుంచి ఎత్తిపోయాలి ఎల్లంపల్లికి, అటు నుంచి గోదావరి వరద వచ్చి మళ్ళీ ఎల్లంపల్లిలో పడుతున్నది. మరి దీంతో ఏం పని అవసరం లేదు కదా. చాలా సందర్భాల్లో పోయిన గవర్నమెంట్ హయాంలో ఇటు ఎత్తిపోయడం, ఇటు వరద పెరగడం, మళ్ళీ గేట్లు ఓపెన్ చేసి పోయి సముద్రంలో కలవడం, కరెంటు బిల్లు దండగా, మెయింటెనెన్స్ దండగా, అంత ఆగమాగా ఉంటుండే. సరే, మొన్న జరిగిన చర్చ ఏంటంటే అస్సలే వానలు లేవు, ప్రాణహిత నుంచి నీళ్లు పోతున్నాయి కాబట్టి ఎత్తొచ్చు కదా అంటే, లేదు మాకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, రకరకాల చర్చలు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ చర్చ అయిపోయింది ఇక, ఎందుకంటే అక్కడ వరద స్టార్ట్ అయింది కదా, ఇక దీంతో పనే ఉండదు ఇక. సో అటు గోదావరి నుంచి వరద వచ్చి శ్రీరామ్ సాగరు, కడెము ఈ ప్రాజెక్టు నుంచి వరద గోదావరి నీళ్ళు వచ్చి ఎల్లంపల్లిలో పడుతున్నాయి. సో అందుకే ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లు ఎత్తిరు. ఇక కాళేశ్వరం, మేడిగడ్డ చర్చ ఇక మళ్ళీ సంవత్సరం, ఇక మళ్ళీ ఒకవేళ ఇట్లాంటి కరువు వస్తే అసలు ఆలోపన కనీసం దాన్ని ఎట్లా వాడాలి, ఏం చేయాలి, దాన్ని వేయాలన్నా కూలగొట్టాలన్నా ఏదో ఒకటి చేయండి దాన్ని. నిన్న ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు లిఫ్ట్ చేసిరట. నంది మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు, అక్కడి నుంచి మిడ్మానేరుకు తరలింపు. సో ఇక ఇప్పుడు ఎల్లంపల్లి టు మిడ్మానేరు పోయిన తర్వాత, మిడ్మానేరు తర్వాతనే ఆయకట్టు. ఇక అంత బిఫోర్ ఎక్కడెక్కడ నీకు ఈ టోటల్ దీంట్లో ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అనేది లేదు. ఒకవేళ తుమ్మిడిహెట్టి నుంచి కనుక తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోసేది ఉంటే ఆదిలాబాద్ జిల్లా ఏరియాలో 2 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి మేడిగడ్డ అన్నారు కదా, మేడిగడ్డ టు ఎల్లంపల్లి ఆయకట్టు ఏముండదు. ఎల్లంపల్లి టు మిడ్మానేరు కూడా మిడ్మానేరు నుంచి ఉంటుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు బుధవారం ప్రారంభమైనాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 56,000 క్యూసెక్ల వరద వస్తున్నది. సాయంత్రం 6 గంటలకు 75,328 ఇన్ఫ్లో కొనసాగుతున్నది. మరోవైపు కడెం ప్రాజెక్టు కూడా నిండడంతో గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కడెం గేట్లు ఓపెన్ చేస్తే 1-2 రోజుల్లోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 20 టీఎంసీల ప్రాజెక్ట్ కెపాసిటీ అయితే 12 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇంకా కడెం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేయలేదు, అది కూడా ఓపెన్ చేసిన అనుకోండి మొత్తం వచ్చేస్తాయి. దీంతో ధర్మారం మండలం నందిమేడారం పంప్ హౌస్కు 4 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్ల చొప్పున 12,600 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. నందిమేడారం రిజర్వాయర్లోని క్రష్ గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లే జంట సొరంగాల నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్కు తరలిస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్లోని 4 బాహుబలి మోటార్లను ఆన్ చేసి గ్రావిటీ కెనాల్లోకి 12,600 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. గ్రావిటీ కెనాల్ ద్వారా మిడ్మానేర్లోకి నీరు చేరబోతున్నది. నీటి తరలింపు 4 రోజుల పాటు కొనసాగుతుందని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. సో మొత్తానికి ఈ రకంగా వర్షాల ఇక్కడ ఉండగది 1 సెకండ్. సో ఇది డయాగ్రామ్. ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ 20.175 టీఎంసీ అనమాట. ఆల్మోస్ట్ 12 టీఎంసీ ఉంది. ఇక్కడ గేట్లు ఓపెన్ చేసిరు. గేట్లు ఓపెన్ చేసి ఈ మిడ్మానేరు రిజర్వాయర్ 25 టీఎంసీల కెపాసిటీ మిడ్మానేరులోకి ఈ నీళ్లు నింపుతున్నాయి, దీంట్లో వెళ్తున్నారు. అండ్ ఇంకో వైపున ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా మిడ్మానేరులోకే వస్తుంది. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎక్కడిది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి సంబంధించి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా మిడ్మానేర్కే అటాచ్ అవుతుంది. అండ్ ఈ కడెం ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ నిండింది. 7 టీఎంసీ ఉన్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 టీఎంసీ వాటర్ ఉన్నాయి. ఇంకా ఫ్లో పెరుగుతున్నది. ఈ వాటర్ ఇది గేట్ కనుక ఓపెన్ చేస్తే డైరెక్ట్ గోదావరి టు మళ్ళీ ఎల్లంపల్లిలోకి వస్తాయి. సో ఇటు ఈ ఫ్లో ఉంటుంది, ఇటు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫ్లో ఉంటుంది. సో ఎల్లంపల్లి ఇంకా వర్షాలు కనుక కంటిన్యూ అయితే పైన ఇంకా ఈ నీళ్ళకి ఇంకా ఢోకా ఉండే అవకాశం లేదు. ఇక కేసీఆర్దేమో ఇది ఇక ఈడ మొన్నదాకా చర్చ ఏమో ఈ మేడిగడ్డ గురించి. మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి. ఈ మధ్యలో ఏడ ఆయకట్టు ఉండదు. ఇంతమంది ఏం చేసేది, ఈ నుంచి చక్కగా వీళ్ళు ఎత్తిపోయాగానే ఇది నిండగానే వర్షాలు స్టార్ట్ అయ్యేది. వర్షాలు స్టార్ట్ కాగానే ఏం చేయాలి మరి నీళ్లు మళ్ళీ గేట్లు ఓపెన్ చేయాలి. గేట్లు ఓపెన్ చేసి మళ్ళీ ఈ పోసిన నీళ్ళని మళ్ళీ పోయి అన్ని గోదావరిలో పడేది. అందుకే ఎత్తిపోతలు కాదు తిప్పిపోతలా అన్నారు. మొన్న ఎందుకు చర్చ వచ్చిందంటే అసలు మొత్తానికి కరువు ఉన్నది, భయంకరమైన కరువు. ఈ ప్రాణహిత నుంచి నీళ్ళు పోతున్నాయి కదా, ఎత్తొచ్చు కదా అనేది క్వశ్చన్. ఎత్తితే కూలుతుంది అనేది వీళ్ళది.
ఎందుకు కూలుతుంది అని వాళ్ళు. ఇట్లా రకరకాలుగా ఆల్రెడీ ఎన్డీఎస్సీ ఒక రిపోర్ట్ ఇచ్చిన్నది. ఆ రిపోర్ట్ని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఎవరు కూడా ఎన్డీఎస్సీని అడిగిన వాళ్ళు లేరు. సరే అది అయిపోయింది కాదు, అసలు ఆ సబ్జెక్టే అయిపోయింది కదా, దానికి ఫుల్ స్టాప్. మళ్ళీ ఏమన్నా కరువు వచ్చినప్పుడు మళ్ళీ చర్చ వస్తుంది. అందుకే మేమేమంటున్నాం అంటే ఆలోపు ఆ మేడిగడ్డ ఏం చేయాలి ఏం చేయొద్దు అన్నది చేసేయండి. ఎందుకంటే దాని చుట్టూ రాజకీయం చెప్తున్నారు అసలైన సమస్యలు వదిలేసి.